హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా వెండి పూజా సామాగ్రిని నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను, క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఏవైనా ఫెస్టివల్స్ టైంలోని అలాగే పూజల సమయంలోని ఈ వెండి వస్తువులను అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. నార్మల్గా డైలీ దీపారాధన కోసం అయితే ఇత్తడి వస్తువులను యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపారాధన చేసే కుందులు అలాగే హారతి ఇచ్చేది కూడా ఎంత బ్లాక్గా అయిపోయిందో. సో వీటన్నిటినీ కూడా నేను ఈ కోల్గేట్ పౌడర్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటాను. అలాగే దీంతోపాటు ఒక కొత్త బ్రష్ని అయితే తీసుకుంటాను. ఈ రెండింటితోనే నేను క్లీన్ చేసుకుంటాను. ఈ కోల్గేట్ పౌడర్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చేత్తోనే ఇలా క్లీన్ చేసేసుకుంటాను. సో స్క్రబ్బర్ కూడా నేను యూజ్ చేయను, మొత్తం కూడా చేత్తోనే క్లీన్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, చేత్తోనే ఇలా పైనే రుద్దేస్తాను, గట్టిగా కూడా అనను. చూసారు కదా మొత్తం కూడా ఎంత క్లీన్ అయిపోయిందో, తలతలా మెరుస్తుంది. ఈ చెంబు అయితే నేను పూజలకి కలశాల మీద ఆటల మీద పెట్టుకుంటాను. సో మొత్తం కూడా పసుపది రాస్తాం కదా, దానిని కూడా ఇలా ఈ పౌడర్ యూజ్ చేసి చేత్తోనే రుద్దుకుంటాను. సో గట్టిగా మనం ఏం ప్రెస్ చేయక్కర్లేదు. సో పైన ఇలాగా రుద్దుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా చేత్తో క్లీన్ చేసిన తర్వాత ఈ డిజైన్స్ లైన్స్ అవి ఉన్నాయి కదా, వాటి మీద నలుపు కూడా పోవాలి అంటే ఇలా బ్రష్తో అయితే నేను క్లీన్ చేసుకుంటాను. సో మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉందో. ఇది వచ్చేసి అగరబత్తీల స్టాండు. అగరబత్తీలు మనం పెట్టినప్పుడు సగం వరకు కాలి కిందనైతే మచ్చలాగా ఏర్పడిపోతుంది. దీనికి కూడా ఇలా చేత్తోనే క్లీన్ చేసుకుంటాను. తర్వాత డిజైన్స్ కోసం అయితే బ్రష్ యూజ్ చేస్తున్నాను. లోపల కొంచెం బ్లాక్గా ఎక్కువగా ఉంది కదా, అక్కడ కూడా కొంచెం బ్రష్తో గట్టిగా బ్రష్ చేసి క్లీన్ చేసుకుంటాను. సో మొత్తం క్లీన్ అయిన తర్వాత చివరిగా లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా, మొత్తం ఆ బ్లాక్ అంతా పోయింది. సో వెండి వస్తువులు ఎప్పుడైనా సరే ఇలా కోల్గేట్ పౌడర్తో యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా షైనింగ్గా ఉంటాయి. ఒక్కోసారి మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వెండి వస్తువులు మళ్ళీ తిరిగి తీసేటప్పటికి నల్లబడిపోతాయి కదా, అలా నల్లబడిన వస్తువుల మీద కొంచెం కోల్గేట్ పౌడర్ చల్లి ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక క్లాత్తో కానీ మొత్తం కూడా పాలిష్ లాగా క్లీన్ చేసుకుంటే మళ్ళీ మునుపులాగే షైనింగ్గా మారుతాయి. చూసారు కదా, ముందు ఈ కుందు ఎలా ఉండేదో, బ్లాక్గా ఉండేది కదా, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది, చాలా షైనీగా వచ్చింది కదా. ఇదైతే హారతి ఇచ్చే స్టాండు. హారతి ఇవ్వడం వలన మొత్తం అంతా కూడా చాలా బ్లాక్గా అయిపోయింది. చూసారు కదా, ఆ బ్లాక్ మొత్తం కూడా పోవాలంటే ముందైతే నేను చేత్తోనే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో ఆ లోపలైతే లైన్ అది ఉంది కదా, మనం చేతులతో క్లీన్ చేయలేము. సో దానికోసం అయితే బ్రష్ యూస్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇంకా ఆ లైన్ మొత్తం కూడా ఇంకొంచెం బ్లాక్గా ఉందని మళ్ళీ ఇంకొకసారి నేను బ్రష్తో క్లీన్ చేసుకున్నాను. సో ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వస్తువులన్నిటినీ కూడా ఒక క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను, తడి లేకుండాని. చూసారు కదా, ఇవన్నీ క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయి, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో, క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనీగా వచ్చాయి కదా. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకొని వాటినైతే ఇలా పేపర్తో ప్యాక్ చేసుకుంటాను. ఇలా ప్యాక్ చేసుకోవడం వలన మళ్ళీ మనకి కావాల్సి వచ్చినప్పుడు ఈ వస్తువుల్ని ఓపెన్ చేయగానే ఇప్పుడు ఎలా షైనీగా ఉన్నాయో అప్పుడు కూడా అలాగే షైనింగ్గా ఉంటాయి. అలా కాకుండా క్లీన్ చేసిన వెంటనే నార్మల్గా అలా స్టోర్ చేసుకున్నామంటే వస్తువులన్నీ కూడా నల్లబడిపోతాయి. అలా నల్లబడకుండా ఉండాలి అంటే వీడియో మధ్యలో ఒక టిప్ చెప్పాను కదా, అది ఫాలో అయితే సరిపోతుంది. సో నేనైతే ఇలా పేపర్తో మొత్తం అన్నిటినీ కూడా కవర్ చేసేసుకొని ఒక కవర్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఈ కవర్ నాకు బెడ్షీట్తో పాటు వచ్చింది. సో కవర్ బాగుంది కదా అని చెప్పి ఈ వస్తువులన్నిటిని అయితే ఈ కవర్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇదే కవర్ ఉండనవసరం లేదు, నార్మల్గా ఏ కవర్ అయినా పర్వాలేదు, అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా చాలా క్లీన్గా షైనీగా ఉంటాయి మళ్ళీ తిరిగి ఓపెన్ చేసినప్పుడు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.